శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి రాత్రి 6:43 వరకు, తదుపరి ద్వాదశి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:29 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. ప్రీతి యోగం మధ్యాహ్నం 3:36 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భవకరణం ఉదయం 7:31 వరకు, తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 7:56 నుండి 9:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:25 వరకు. వర్జ్యం రాత్రి 11:43 నుండి 1:13 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం మహావిష్ణు పర్వంగా చెప్పబడేటటువంటి ఏకాదశి ఈ రోజున. దీన్ని మతత్రయ ఏకాదశి, సర్వ ఏకాదశి అని కూడా అంటారు. అంటే మతత్రయం అంటే 3 మతాలు ఏవైతే ఉన్నాయో, అంటే శైవము, అట్లా ఒక పక్కన మాధ్వ, అట్లాగే ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 మతాలకు సమ్మతమైనటువంటి ఏకాదశి ఈ రోజున. కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి చాలా ఫలవంతమైందని, విశేషమైందని మనకి పద్మపురాణాది గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. ఏకాదశి మహత్యంలో కూడా కృష్ణపక్ష ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి బలం ఉంటుందని, ముఖ్యంగా శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశులు పాపాలను హరింపజేస్తే కామ్యాలను సిద్ధింపజేసే ఏకాదశులుగా వ్యాసవచనంగా మనకి చెప్పబడుతుంది. అయితే మనకున్నటువంటి అనేక ఏకాదశుల్లో కూడా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశులను మనకి ప్రత్యేకంగా పెద్దలు చెప్తారు. ఎందుకు అంటే మనకి ఋతునాం కుసుమాకరః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వసంత ఋతువుల్లో వసంత ఋతువు తాను అని చెప్పడం జరిగింది. అందుకే వసంత ఋతువులో వచ్చేటటువంటి 2 మాసాలను కూడా విష్ణాత్మకమైనటువంటి మాసాలుగా మధుశ్చ మాధవశ్చ వాసంతిక ఋతువు అని వేదం కూడా చెప్తుంది. ఇటువంటి ఈ మాధవ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఈ ఏకాదశికి పేరు అపర ఏకాదశి అని పిలుస్తారు. అంటే అపర ఏకాదశి అంటే మళ్ళీ పునఃపునః, పరము అంటే ఇంకొక స్థానము, అంటే మనం చేసినటువంటి పాపాలను మనం ఆ కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ రావాల్సినటువంటి ఇదనేది లేకుండా అపరత్వాన్ని సిద్ధింపజేసేటటువంటి ఏకాదశి ఈ రోజున. ఈ ఏకాదశి నాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైన, ధ్యానమైన, భగవదర్చన అయినా, భగవన్నామ స్మరణ అయినా అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఫలాలను అందజేస్తుంది. అటువంటి విశ్వవ్యాప్తకుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి నారాయణమూర్తిని ఈనాడు ప్రత్యేకించి ఆరాధించటం, ధ్యానించటం, స్వామి కొరకు చేసేటటువంటి నిరంతర జపసాధననే తపస్సు అంటారు. ఆ విధంగా స్వామి అనుగ్రహం కోసం తపస్సు లాగా దీన్ని నామాన్ని చేయటం కోసం ఉపయోగపడేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి తిథుల్లో ఏకాదశి చాలా విశేషమైనటువంటి తిథి ఇది. అందుకే వెంకటాచల మహత్యాది గ్రంథాలలో చెప్పినటువంటి మాట, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం అని చెప్పబడుతుంది. ఏకాదశి వ్రతాన్ని సంకల్పించి స్వయంగా చేయాలి అనుకుంటే చేయదగింది కాదు. దీనికి పూర్వ జన్మ సుకృతం, పూర్వ పుణ్యం కూడా ఉంటేనే ఏకాదశి వ్రతం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట ఇది. భగవంతుడికి మరింత దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నమే ఉపవాసం అంటారు. ఉపసమీప్యతే అని మనకి సంస్కృతంలో చెప్పేటటువంటి మాట. దైనందిన జీవితంలో, ఉరుకుల పరుగుల జీవితంలో రోజు చేసేటటువంటి 5 నిమిషాలు 10 నిమిషాలు కాకుండా ఈ రోజంతా భగవన్మయం చేసేటటువంటి విధంగా సాధన చేయడమే ఏకాదశి వ్రతం అని పెద్దలు చెప్పినటువంటి మాట. అయితే దైనందిన జీవితంలో కుదరకపోయినప్పటికీ మనస్సులో మాధవుణ్ణి ప్రతిష్ఠ చేసుకొని భగవంతుడి యందే రమిస్తూ భగవన్నామాన్ని ఈ రోజున అహరహము కూడా జపించినట్లయితే విధి విధాన ప్రసరంగా ఏకాదశి వ్రతాన్ని చేసిన ఫలితము అని పెద్దలు చెప్పినటువంటి సాధకులు, భాగవతులు చెప్పినటువంటి మాట. అటువంటి దాన్ని అందరూ అనుసరిస్తూ విష్ణు కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ యోగాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి అయిన కారణంగా దీన్ని అపరా ఏకాదశి అని పిలుస్తారు.
నేటి ఈ గ్రహయోగం శీర్షికలో అపరా ఏకాదశి సందర్భంగా ఏ దైవ దర్శనం ఏ విధమైనటువంటి పూజలతో ప్రపత్తులతో సర్వశుభాల్ని కలిగిస్తుందో ఆ విశేషాల్ని, ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, వీటితో పాటు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు నేటి ఈ గ్రహయోగం శీర్షికలో. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి ఏకాదశి, శుక్రవారం, నక్షత్రం ఉత్తరభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, శుక్ర శనులు మీనంలోనూ ఉన్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని పనుల్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కానీ విపరీతమైనటువంటి శ్రమ మాత్రం పడవలసి వస్తుంది. ఏ నిర్ణయాన్ని చేయదలిచినప్పటికీ కూడా చెప్పలేనంతటి ఆలోచన చేయవలసి వస్తూ ఉంటుంది. చిట్ట చివరిలో మాత్రం విజయాన్ని సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తను వినే అవకాశం ఉంది. కానీ దానికోసం విశేషమైనటువంటి శ్రమకి గురి కావాల్సి రావచ్చు. అనుకున్నటువంటి సంబంధం వివాహ నిమిత్తం సిద్ధించే అవకాశం ఉంది. కానీ దూరభార ప్రయాణాలు చేయడం, శారీరక మానసిక శ్రమకి గురి కావడం తప్పనిసరి కావచ్చు. అపరేకాదశి సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధంతో పూజించినట్లయితే వ్యాపారంలో లాభం అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో చెప్పలేనంతటి అన్యోన్య భావం కొనసాగుతూ ఉంటుంది. నూతనమైనటువంటి ఇంటిని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తొందరలోనే ఫలించే అవకాశం విశేషంగా గోచరిస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి గృహిణి కుటుంబ భారాన్ని మొత్తాన్ని చక్కగా పాటించగలుగుతుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని ఒకే సూత్రం మీద ఉండేలాగా చక్కగా చేయగలుగుతుంది. వాహనాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనకి మారుగా గృహాన్ని కొనుక్కునేటువంటి ఆలోచనకు వస్తుంది కుటుంబం మొత్తం అంతా కూడా. అపరేకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మికమైన ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము కుటుంబంలో ఉండదు. వాద వివాదాలు లేకుండా ఉండేలా దంపతులు ఒకరికొకరు సహకరించుకుంటూ కనిపిస్తారు. ఆర్థికంగా సమీకరణను చేసుకోవాలని, నూతన గృహం స్వయంగా తీసుకోవడం అనేది తమ ధ్యేయమని పరస్పరం అంకిత భావంతో ఉంటారు. దూరభార ప్రయాణాలని చేయడం అంత ఇష్టం కాకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి సంతానం ప్రతిభాత్మకంగా ఉండడంతో చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. అపరేకాదశి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలంతో అభిషేకించినట్టయితే ఆకస్మికంగా శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పచ్చుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కష్టాలన్నీ దాదాపుగా తీరిపోయినట్లే గోచరిస్తూ ఉంటాయి. కుటుంబాన్ని ఓ పరిస్థితికి తేవడం కోసం విశేషమైన శ్రమని చేస్తూ కనిపిస్తారు.
ఇప్పటి వరకు వచ్చినటువంటి వాహనాలకు సంబంధించిన యంత్రాలకు సంబంధించిన మరమ్మతులన్నీ కూడా పూర్తి కావడంతో గట్టిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. అవివాహితులు కానీ ఉన్నట్లయితే వారికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు దాదాపుగా ఫలించే అవకాశం కలగచ్చు. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏమాత్రమూ లేకుండా ఇంటి పట్టునే ఉండేటువంటి విశేషాలు గోచరించవచ్చు. అపరైకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా చెప్పలేనంతటి భద్రతని పాటిస్తారు. కోపం తన్నుకుంటూ వచ్చినప్పటికీ కూడా పూర్తిగా అణుచుకోగలుగుతారు. చెప్పలేనంతటి సహనభావాన్ని కలిగి ఉంటారు. పై అధికారులు తూరనాడే ఒక మాట అన్నప్పటికీ కూడా సాత్విక భావంతో దాన్ని పట్టించుకోకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ మార్పు, విశేషము కూడా వీరిలో. ముఖ్యంగా దాంపత్య విషయంలో మంచి ఆనుకూల్యం గోచరిస్తూ ఉంటుంది. సంతానం అనవసరంగా విసిగించేటటువంటి విధానాలు ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి విషయంలో అపర ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. బంధుమిత్రులతో సంబంధాలని కలిగి ఉంటారు. మిత్రులు ఆత్మీయమైనటువంటి వారితో సంబంధాలు చెడగొట్టుకోకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరగడం కోసమని ఎన్ని ప్రయత్నాలను చేయాలో అన్ని ప్రయత్నాలని చేస్తూనే ఉంటారు. ఆర్థికంగా ఖర్చు ఎక్కువ చేయకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా కోపం బాగా వచ్చినట్లయితే తద్వారా ఇబ్బందికి మాత్రం గురయ్యే అవకాశం బలంగా గోచరిస్తుంది. అపరా ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో పూజించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. వంచనకి గురయ్యే అవకాశం బాగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో విశేషమైనటువంటి ఏకాగ్రతని పాటించి తీరవలసిందే. రుణాన్ని తీసుకోవడం కానీ రుణాన్ని ఇయ్యడం కానీ ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆర్థికమైన లావాదేవీల్ని రుణ విషయంలో చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. తల్లిదండ్రులు ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి వారి విషయంలో తగినటువంటి శ్రద్ధని పాటించాలి. అపరైకాదశి సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని పూజించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తొందరపాటుతనం లేకుండా ఉండగలుగుతారు. ఇటీవలే గృహప్రవేశం, వివాహం అయినటువంటి సందర్భంగా ఏ విధమైన వ్యతిరేకత ఉంటుందో తల్లిదండ్రుల నుండి భయపడినటువంటి వారికి సంపూర్ణమైన ఊరట లభించే అవకాశం ఉంది. విందు భోజనాన్ని చేయగలుగుతారు. వన విహారాలని చేయగలుగుతారు. ఆయన సకాల నిద్ర భోజనాన్ని చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. శారీరకమైనటువంటి నిరుత్సాహం ఉండదు. మానసికంగా విశేషమైన ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక లాభం చక్కగా ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం మాత్రం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రోజున అపరైకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని పూజించినట్లయితే తప్పక ఆర్థిక లాభం కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పట్టింపు మరింతగా ఉంటూ ఉంటుంది. తండ్రి మీద చెప్పలేనంతటి ఇష్టం గోచరిస్తూ ఉంటుంది. అస్తమానం నోరు రగులుతూ ఉండేటువంటి కారణంగా ఏదో ఒక సందర్భంలో మాటని అలా తొందరగా విడిచిపెట్టే అవకాశం ఉండొచ్చు. అటు ఉండేటటువంటి వారు కొద్ది జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించినట్లయితే కుటుంబంలో ఏ విధమైన భేద అభిప్రాయము లేకుండా ఉంటుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ఆర్థికమైనటువంటి లాభం కోసమని అప్పుగా ఇవ్వడం లేదా ఏవైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో పెట్టుబడిని పెట్టడం ఏమాత్రము కలిసి రాని విషయంగా గుర్తుంచుకోగలగాలి. అపరైకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాలు బాగా కలిగే అవకాశం ఉంది. అయితే వారి నుండి సొమ్ముని వసూలు చేసుకోవడం కోసం మాత్రం విశేషమైన శ్రమని పడవలసి రావచ్చు. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి తమ క్రింద పనిచేసేటువంటి వారి నుండి ఏ విధమైన చౌర్యం అంటే దొంగతనం వంచన లేకుండా ఉండేలా అనుక్షణం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం మంచిది. అతి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారిని ఉద్యోగం నుండి తొలగించడం మంచిది తప్ప వారి నుండే మళ్ళీ వ్యాపారాన్ని చేసుకోవాలని ఆలోచించడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. అపరైకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీ విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక విద్యా అభివృద్ధి అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారికి సర్వ అనుకూలత ఉన్నటువంటి కారణంగా కుటుంబంలో నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం కలుగుతుంది. అలాగే చక్కనైనటువంటి కళాశాలల్లో విద్యా ప్రవేశం లభిస్తుంది. సంతానానికి దంపతుల ఆరోగ్యం విశేషంగా చక్కగా అనుకూలంగా ఉంటుంది కూడా. తాము ఇటీవలే కొన్నటువంటి స్థలాలు పొలాలు భూములు ఏవైనా ఉన్నట్లయితే అవి విశేషమైనటువంటి ఆర్జనని తేగలిగినవిగా లెక్కింపబడతాయి. ఎవరితోనూ ఎవరికి విరోధభావం లేకుండా ఉండగలుగుతారు. అయితే ఇతర శుభకార్యాల్లో పాల్గొనడం కోసమని దూర ప్రయాణాలను చేయడానికి అంత ఇష్టాన్ని మాత్రం చూపించకపోవచ్చు. అపరైకాదశి సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో కూడినటువంటి జలంతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడిపోయి ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయానికి ఓడి దుడుకులు లేకుండా ఉంచుకోగలుగుతారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండేలాగా అనుక్షణం వాళ్ళ విషయంలో వైద్య శ్రద్ధని చూపిస్తూ వైద్య సూచనల్ని పాటిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉంటారు. నిజాయితీతనంతో ఉంటారు కూడా. ఆధ్యాత్మికమైనటువంటి భావ సంపన్నతతో దైవ తీర్థయాత్రలు చేయాలని అనుకుంటారు, కానీ అది తాత్కాలికంగా అసాధ్యం కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మాత్రం విశేషంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజున పెట్టుబడిని పెట్టే ధైర్యం మాత్రం లేకపోవచ్చు. అపరైకాదశి సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నారికేల జలాలతో అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో చక్కని కదలిక కలుగుతుంది. కార్యలాభం కలిగే అవకాశం శీఘ్రంగా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అపర ఏకాదశి.
ఈ సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే, విష్ణువుకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో, అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే గంగా స్నానం చేస్తే చాలా మంచిది. అయితే గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేయాలి. అలా చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అపర ఏకాదశి రోజు విష్ణువు విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేస్తే మనోభీష్టాలన్నీ అతి త్వరగా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మీ గృహంలో పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్నట్లయితే గంగాజలంతో అభిషేకం చేయండి. అపర ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించవలసిన ఏకాదశి. గృహంలో పాదరస లక్ష్మీదేవి ఉంటే పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి కూడా గంగాజలంతో అభిషేకం చేయటం ద్వారా మనోభీష్టాలు అతి త్వరగా నెరవేర్చుకోవచ్చు. అయితే విష్ణుమూర్తి విగ్రహం లేని వాళ్ళు గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చామంతి పూలతో మల్లె పుష్పాలతో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి పూజ చేయాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన చిత్రపటానికైనా లేదా లక్ష్మీనారాయణల చిత్రపటానికైనా తులసి దళాలతో పూజ చేయాలి. పుష్పాలలో చామంతి పూలు, మల్లెపూలతో పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు జపించాల్సిన మంత్రం ద్వాదశాక్షర మంత్రం. అపర ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చదువుకుంటూ పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శుభము లాభము త్వరగా చేకూరుతాయి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి. విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా శుభము లాభము చేకూరతాయి. అలాగే అపర ఏకాదశి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది. పాలు, పెరుగు, బియ్యము, వస్త్రాలు వీటిలో ఏవైనా దానం ఇచ్చినా కూడా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే చక్కెర పొంగలి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో కానీ దేవాలయంలో కానీ చక్కెర పొంగలి నివేదన చేసి ఆ చక్కెర పొంగలి ఇతరులకు పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే అపర ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నట్లయితే పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే విష్ణు కృపకు పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణువుకు సంబంధించిన ద్వాదశాక్షర మంత్రం జపించేటప్పుడు కూడా తులసి మాలికను ధారణ చేసి కానీ తులసి మాలికతో జపం చేస్తూ కానీ ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అపర ఏకాదశికి ఉన్న ముఖ్యమైన ఆహార నియమం వెల్లుల్లిని ఆహారంలో స్వీకరించకూడదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ నియమం పాటిస్తూ ఇలా విష్ణువుని పూజించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శుభము లాభము చేకూరతాయి. రేపు శని త్రయోదశి, శని ప్రదోషం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.